Naidu sir to do the honors by presenting the memento. Thank you, a most distinguished leader, a visionary statesman, and a respected voice of the people, Sri C.H. Ayana. This assembly to pass my life in purity and to practice my profession faithfully. Dear friends, I am happy to announce that we are having 48 students of BSc Nursing, BSc Nursing CAPS, and 45 students of GNM Nursing. I request MPP Ramnamba Madam also to place the caps to our students. ఇవాళ నర్సింగ్ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగొచ్చు మీరు. నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. ఇక డిగ్రీ కాలేజ్ లేదు, చదువుకోవాలని కోరుకుంది. అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నా. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు కలిసినప్పుడు నీకు ఏం కావాలి అడుగంటే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో. నన్ను పిలిపించి నీకు ఏం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వన్నాను. అప్పటి నుంచి నా కోరిక ఏంటంటే నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక డెసిషన్కి వచ్చాను. ఏమి ఉన్నా లేకపోయినా ముందు ఎడ్యుకేషన్ అవసరం. అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు, పాలిటెక్ కాలేజు, ఐటీఐ కాలేజు, నర్సింగ్ కాలేజు, అలాగే అన్ని కాలేజీలు, బిఈడి కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవాళ నర్సీపట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాం. అది నా ల్యాంప్ లైటింగ్ సెరమనీ. పేరు బాగుంది, ల్యాంప్ లైటింగ్ సెరమనీ. అంటే దీని అర్థం ఏంటి? ఒక ఊరు తెలియడానికి వెలిగించడం కాదు, దీంట్లో చాలా అర్థం ఉందండి. ఆ అర్థం మీ పిల్లలందరూ తెలుసుకోవాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు నాకు తెలిసి, ఆ పేషెంట్ని నవ్వుతూ జబ్బు తగ్గించి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఎవరండి? మీరు. ఈ నర్సింగ్ తాతగారు వస్తారు, గంట వస్తారు, టెస్టులు చేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు రోజంతా పేషెంట్కి ఇప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎలా చేయాలి ధైర్యం చెప్పి అతను ఆరోగ్యవంతం చేసే బాధ్యత మీది. అందుకే మీరు తెల్ల డ్రెస్లో రాజావంశంలో కనబడుతూ ఉంటారు. అంతేనా? ఇది పొగడత కాదు. పెద్దల డ్రెస్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో? కలర్ డ్రెస్ వేసుకోవచ్చు కదా మీరు. వైట్ డ్రెస్, వైట్ క్యాప్, చిరునవ్వుతో ఉండాలి. అది